యువత జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. అధికారుల్ని వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు 4వసారి ముఖ్యమంత్రి, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అమెరికన్ ఇది కూడా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి, అప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉండరు, మనకు ఇలాంటి సమస్యలు కూడా రావు. దీనిపైన కూడా చర్చ జరగాలి. రాజకీయ పార్టీల పేరుతో విపరీతంగా దోచుకోవడం ఇవన్నీ కూడా చాలా దారుణ అధ్యక్ష. దానిపైన సెపరేట్ టైంలో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఈ సభ ద్వారా మీ ఆవేదన, ఇదే ఆవేదన రాష్ట్రం అంతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. టోటల్గా ప్రక్షాళన చేసి తిరిగి ఎవరన్నా చేయాలంటే భయం ఉండేట్టుగా శాశ్వత పరిష్కార మార్గం చూపిస్తామని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష.